నమస్తే వెల్కమ్ టు న్యూస్ బ్లేస్ నేను మీ అమూల్య ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయన్న జగన్ ఓట్లేసి గెలిపించిన వారిపైనే ప్రభుత్వం దాడులు చేస్తోంది రేవంత్ సర్కార్పై ఈటెల ఫైర్ కేంద్ర మంత్రి మన్సుఖ్ తో లోకేష్ భేటీ అమరావతిలో స్పోర్ట్స్ సిటీపై చర్చ మంచిర్యాలలో ప్రభుత్వ పాఠశాలకు తాళం స్కూల్ మూసివేతలో 8 మందిపై కేసు నమోదు భారత్ పాక్ మధ్య యుద్ధంపై ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు తొలుత తానే యుద్ధాన్ని ఆపేశారని ప్రకటించిన ఆయన ఆ తరువాత ఇరు దేశాలకు చెందిన ఇద్దరు తెలివైన వ్యక్తుల వల్లే అణు యుద్ధం తప్పిందని వ్యాఖ్యానించారు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్తో వైట్ హౌస్ లో భేటీ అనంతరం ఆయన ఈ కామెంట్స్ చేశారు ఇద్దరు తెలివైన వ్యక్తులు వారి సిబ్బంది కలిసికట్టుగా పనిచేసి ఆ యుద్ధానికి ముగింపు పలికారన్నారు అందుకు తాను సంతోషిస్తున్నానని చెప్పారు వారిద్దరూ చాలా తెలివైన వారు అందుకే అణు యుద్ధంగా మారే ప్రమాదాన్ని ఉన్న ఆ ఘర్షణను కొనసాగించకూడదని నిర్ణయించుకున్నారని కొనియాడారు ట్రంప్ In your meeting today with the chief of staff of Pakistan, did you talk about Iran? Did that come up? Yeah. You can share from that meeting? Well, they know Iran very well, better than most, and they're not happy about anything. It's not that they're bad with Israel. They know them both, actually, but they probably, maybe they know Iran better. But they see what's going on, and he agreed with me. The reason I had him here, I wanted to thank him for not going into the war, just ending the war. And I want to thank, as you know, Prime Minister Modi just a little while ago, just left. And we're working a trade deal with India. We're working a trade deal with Pakistan. And they were both here, but I was with Modi a few weeks ago. He was here, actually. But now we speak to him, and I'm so happy. There was a deal that two smart people, plus, they have people on their staff too, but two very smart people decided not to keep going with that war. That could have been a nuclear war. Those are two nuclear powers, big ones, big nuclear powers, and they decided not. So I was honored to meet him. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని అన్నారు మాజీ సీఎం జగన్ కర్ఫ్యూ లాంటి పరిస్థితుల మధ్య తన సత్తెనపల్లి పర్యటన జరిగిందని చెప్పారు తమ పార్టీ శ్రేణులను పరామర్శిస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని అందుకే ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలు భారీగా తరలివచ్చారన్నారు ఇంత తక్కువ కాలంలో అంత ఎక్కువ వ్యతిరేకత ఏ ప్రభుత్వానికి రాలేదని జగన్ వ్యాఖ్యానించారు తిరిగే నాటికల్లా ఒక ప్రభుత్వం ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంత తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో చోటు చేసుకోవడం అన్నది ప్రజల మనసుల్లో చోటు చేసుకోవడం అన్నది బహుశా దేశ చరిత్రలోనే కూడా తక్కువైన అరుదైన పరిస్థితులేనేమో అంత తీవ్రమైన వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద కనిపించిన పరిస్థితులు ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు తాను చేస్తా ఉన్న డైవర్షన్ పాలిటిక్స్ నుంచే కాకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రతి మాటలోనూ కూడా అసహనం కూడా కనిపిస్తూ ఉంది అందుకే నియంతగా తాను మారి అణిచివేత అన్న పదానికి నిజంగా ఒక నిర్వచనంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తయారయ్యారు నిన్న నా ప్రోగ్రాం కూడా సత్తెనపల్లి పల్నాడు ఏరియాలో నా ప్రోగ్రాం కూడా నిజంగా ఒక కర్ఫ్యూ పరిస్థితుల మధ్య ప్రోగ్రాం జరిగింది ఆశ్చర్యం కలిగించే విషయం అసలు ప్రజలను
లేదా మా పార్టీ కార్యకర్తలను పరామర్శించడం అన్నది ఒక ప్రతిపక్ష నాయకుడు చేస్తే తప్ప అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఈ ప్రశ్న అడుగుతా ఉన్నా. ఎందుకు ఇన్ని ఆంక్షలు పెట్టాలి? ఎందుకు పోలీసులను ఎక్కడ పడితే అక్కడ పెట్టి ప్రోగ్రాంకి ఎవరు రాకూడదు అని చెప్పి ఆదేశాలు జారీ చేసి, ఎందుకు వచ్చిన వాళ్ళందరి మీద కూడా ఎక్కడికక్కడ కట్టడి చేసే కార్యక్రమం ఎందుకు చేయాల్సి వచ్చింది? చంద్రబాబు గారు నోట్లో నుంచి ఇటువంటి మాటలు వచ్చినాయి కాబట్టే ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేసినా ప్రజల్లోనూ కార్యకర్తల్లోనూ ఒక విప్లవం వచ్చింది. సంవత్సరం తిరిగే నాటికల్లా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంత తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో చోటు చేసుకోవడం అన్నది, ప్రజల మనసుల్లో చోటు చేసుకోవడం అన్నది బహుశా దేశ చరిత్రలోనే కూడా తక్కువైన అరుదైన పరిస్థితులేనేమో. అంత తీవ్రమైన వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద కనిపించిన పరిస్థితులు. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు తాను చేస్తా ఉన్న డైవర్షన్ పాలిటిక్స్ నుంచే కాకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రతి మాటలోనూ కూడా అసహనం కూడా కనిపిస్తూ ఉంది. అందుకే నియంతగా తాను మారి అణిచివేత అన్న పదానికి నిజంగా ఒక నిర్వచనంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తయారయ్యారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలపైనే కాంగ్రెస్ ప్రభుత్వం దాడులు చేస్తోందని విమర్శించారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. తమ ఇళ్లను కూల్చొద్దంటూ బాధితులు అధికారుల కాళ్ల వేళ్ల పడ్డా కనికరించకుండా కూల్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో బీఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుందని హెచ్చరించారు. గూడును కట్టే ప్రభుత్వంగా ఉండాల్సింది పోయి గూడును కూల్చే ప్రభుత్వంగా మారిందంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. మూసీ ప్రక్షాళన పేరుతో కాలనీలను కూల్చేస్తున్నారని మండిపడ్డారు ఈటెల. గతంలో ఉన్న ప్రభుత్వం ఓడిపోవాలని చెప్పి పట్టుబట్టి జట్టు కట్టి రేవంత్ రెడ్డికి పట్టం కట్టిండ్రో, అధికారంలో రాగానే యూటర్న్ తీసుకొని ఏ ప్రజలైతే ఓట్లేసిండ్రో, ఏ ప్రజలైతే విశ్వాసాన్ని ప్రకటించిండ్రో ఆ ప్రజల మీదనే దౌర్జన్యం చేసేటువంటి నిర్ణయానికి ఒడిగట్టిండు రేవంత్ రెడ్డి సర్కార్. దాంట్లో మొట్టమొదటిది హైడ్రా పేరిట తానేదో సమాజ ఉద్ధారకునని చెప్పి, తానేదో గతంలో అక్రమాలు జరిగినాయి దాన్ని సరిదిద్దాలనేటువంటి నెపంతో అనేక బస్తీలకు, అనేక పేదల బస్తీలకు 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం కట్టుకున్న బస్తీలు కావచ్చు, 40-50 ఏళ్ల క్రితం గ్రామ పంచాయతీ లేఅవుట్లో వెలిసిన కాలనీలు కావచ్చు, హెచ్ఎండి ఉడవ లేఅవుట్ కావచ్చు, ఇవాళ అనేక కాలనీలకు ఇగో ఇది బఫర్ జోన్లో ఉంది, ఇది ఎఫ్టీఎల్లో ఉంది, ఇది ప్రభుత్వ భూమిలో ఉందని చెప్పి వాళ్ళు నోటీసులు అందుకున్నప్పుడు, వాళ్ళు లబోదిబమని మొత్తుకున్నప్పుడు కనికరం రాలే ఈ ప్రభుత్వానికి. ప్రభుత్వం గూడును కట్టించే ప్రభుత్వంగా ఉంటుంది అనుకున్నాం, కానీ ఇది గూడు కూల్చివేసే ప్రభుత్వంగా మిగిలి ఉన్నది, హరాస్మెంట్ జరుగుతుందని చెప్పి 2 నెలలు ఈ పార్లమెంటు పరిధిలోనే కాకుండా హైదరాబాద్ పరిధిలో ఇవాళ హైడ్రా దుర్మార్గాలకు, హైడ్రా కూల్చివేతలకు వ్యతిరేకంగా మేము ఎట్లా పోరాటం చేసినామో అదంతా కూడా ఇలా ప్రజల కళ్ళ ముందు ఉంది. మూసీ ప్రక్షాళన పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకున్నప్పుడు, మూసీ నెపంతో అనేక కాలనీలకు నోటీసులు ఇచ్చి కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇవాళ ఆ మూసీ ప్రక్షాళనలో భాగంగా మా రామంతపూర్, మా ఉప్పల్, మా ఎల్బీనగర్ ప్రాంతాలు, అనేక ప్రాంతాలలో దాదాపు మూసీకి అటుపక్క కిలోమీటర్ ఇటుపక్క కిలోమీటర్ నోటీసులు ఇచ్చి పెద్ద బంగ్లాలు, ఒక్కొక్క బంగ్లా 5 కోట్లు 6 కోట్లు బంగ్లాలు కూలగొట్టే ప్రయత్నం చేసినప్పుడు ఇవాళ
పనిగిరి కాలనీ కావచ్చు, చైతన్యపురి పక్కకున్నటువంటి అనేక కాలనీలలో ఆ ప్రజలకు అండగా ఉండి వాళ్ళకి ఎట్లా ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళు ఎట్లా కాపాడుకున్నామో వాళ్ళ కళ్ళ ముందు ఉన్నది. అనేక సంవత్సరాలుగా డ్రైనేజ్ సమస్యలతో, తాగునీటి సమస్యలతో, రోడ్ల సమస్యలతో ఇవాళ ప్రజలు అల్లాడుతున్నప్పుడు వాళ్ళకు అండగా ఉండి ఆ సమస్యల పరిష్కారం కూడా చేసినాం. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సహకారం అందించాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయను ఏపీ మంత్రి నారా లోకేష్ కోరారు. ఢిల్లీలో మన్సుఖ్ మాండవీయతో ఆయన భేటీ అయ్యారు. అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. క్రీడల అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం ప్రాతినిధ్యమిస్తోందని చెప్పారు. ప్రపంచ స్థాయి శిక్షణ సౌకర్యాలను కల్పించడం, జాతీయ, అంతర్జాతీయ వేదికపై వివిధ క్రీడా విభాగాల్లో అథ్లెట్లకు మద్దతునివ్వడం స్పోర్ట్స్ సిటీ లక్ష్యమని తెలిపారు. డిగ్రీల రైల్వే ఓవర్ బ్రిడ్జి వంతెనపై అధికారులు చర్యలు చేపట్టారు. దేశవ్యాప్తంగా విమర్శలు రావడంతో వంతెన రీడిజైనింగ్ చేసేందుకు కసరత్తు జరుగుతోంది. రైల్వే బ్రిడ్జి కోసం స్థలాన్ని ఇచ్చేందుకు భారతీయ రైల్వే అంగీకరించింది. మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్ నగరంలో ఐష్బాగ్ స్టేడియం సమీపంలో నిర్మించిన ఓ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ప్రారంభానికి ముందే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వంతెనను 90 డిగ్రీల మలుపుతో నిర్మించారు. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు భయపడుతున్నారు. అయితే ఈ వంతెన నిర్మాణానికి భూమి కొరత ఏర్పడటంతో సమీపంలోనే మెట్రో రైల్వే స్టేషన్ ఉండడంతో ఈ బ్రిడ్జిను ఇలా నిర్మించక తప్పలేదని అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ వంతెన మహామైకాబాగ్ పుష్పానగర్ స్టేషన్ ప్రాంతం నుంచి న్యూ భోపాల్ కు రాకపోకలు కొనసాగుతాయి. ఈ ఓవర్ బ్రిడ్జ్ పై చిన్న వాహనాలు మాత్రమే నడుస్తాయి. భారీ వాహనాలను అనుమతించబోమని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ చీఫ్ ఇంజనీర్ విడి వర్మ తెలిపారు. మంచిర్యాలలో స్కూల్కు తాళం వేసిన ఘటనలో 8 మందిపై కేసు నమోదయ్యాయి. ప్రభుత్వ స్కూల్ బిల్డింగ్ బిల్లులు ఇవ్వట్లేదని స్కూల్కు తాళం వేసి గడ్డి మందు డబ్బాతో నిరసన తెలిపాడు ఓ వ్యక్తి. దండేపల్లి మండలం వెల్గనూర్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. చైర్మన్ గతంలో నిర్మించిన డైనింగ్ హాల్ బిల్లులు ఇంతవరకు రాలేదని, తెచ్చిన అప్పులకు మిత్తులు కట్టలేక అప్పుల వారితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కాంట్రాక్టర్ తెలిపాడు. దీంతో నిన్న అతను బిల్లులు వెంటనే చెల్లించాలని గడ్డి మంది డబ్బాతో నిరసన తెలిపాడు. అతనితో పాటు మరో 7గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఫోర్సైట్స్ టీవీ.